ఎవరింట భోజనం చేసినా మలం తినతో సమానము అని దేవి భాగవతం చెప్తుంది. సో అలాంటి పరిస్థితిలో మన దేశంలోనికి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలాన్ని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు వచ్చారు. ట్రాంక్యుబార్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా బైబిల్ భావజాలం మోసుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మిషనరీ సమాజంలో ఒకరి పేరు చార్ల్స్ మీడ్ గారు. చెప్పండి ఒకసారి, చార్ల్స్ మీడ్. ఎంతమంది ఈ పేరు విన్నారు? వినలేదా? ఓకే, ఆయన పేరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు జాకెట్లు వేసుకున్నారు కదా, ఒకసారి అలా తాకండి, జస్ట్ అలా తాకండి చాలు నా కోసం. రైట్, ఆ జాకెట్లు ఆయనే ఇచ్చాడు మీకు. ఎలాగో చెప్తాను. 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటం, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు మీరందరూ చక్కగా సీతాకోక చిలకల్లాగా